హలో ఆల్, ఈ వీడియోలో మఫ్టీ పోలీస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే తెలుగు డబ్బింగ్తో పాటు ఆహా ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ రావడం అయితే జరిగింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక రైటర్ జబ్ అనే మర్డర్తో స్టార్ట్ అవుతుంది. ఈ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన అర్జున్ సజ్జా గారు అయితే ఎంటర్ ఇస్తారు భయ్య ఈ మర్డర్ మిస్టరీకి. అండ్ ఒక ఆర్టిస్టిక్ పిల్లవాడి టీచర్ గా వర్క్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కి ఏంటి సంబంధం, మరి అర్జున్ గారి కేసు ఎలా సాల్వ్ చేస్తారు అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. అయినో ఇది 2025 మూవీనే, బట్ సెకండ్ ఛానల్ లో రివ్యూ పెడుతున్నాను తెలుసు, ఎందుకంటే లేటెస్ట్ కంటెంట్ చాలా ఎక్కువ వచ్చింది. సో అందుకే సెకండ్ ఛానల్ కి కొంత కంటెంట్ అయితే షిఫ్ట్ చేశాను. మెయిన్ ఛానల్ లో కూడా ఖాళీ లేకుండా వీడియోస్ పెట్టాం. సో ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియోస్ కూడా చూద్దాం అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అండ్ మెయిన్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ లో ఉన్న కాంటెంట్ కూడా చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చలేదు భయ్య, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదన్నా ఉందా పాజిటివ్ అంటే అర్జున్ సజ్జా గారు ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కొన్ని చోట్ల హైలైట్ అవుతుంది, అంటే పోలీస్ క్యారెక్టర్ కాబట్టి. అండ్ కొన్ని చోట్ల సస్పెన్స్ కూడా బాగానే మెయింటైన్ చేశారు, కొన్ని మూమెంట్స్ మాత్రమే. అండ్ ఒక చిన్న మెసేజ్ అయితే ఉంటుంది ఆటిజం గురించి, అది కొంచెం పర్లేదు అనిపించింది అంతే. మూవీ అంతా కూడా నాకైతే వర్స్ట్ అనిపించింది భయ్య. అటు టు ఎండ్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూస్తున్నాం అన్న ఫీలే రాలేదు నాకు అసలు. అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంత వీక్ గా ఉంది అసలు. ఎక్కడ కూడా సస్పెన్స్ మూమెంట్స్ కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంత వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మొత్తం అంతా ఓల్డ్ స్కూల్ బ్యాచ్ లా ఉంటుంది మొత్తం స్క్రీన్ ప్లే అంతా కూడా. చాలా సీన్స్ అన్ని కూడా పాత మూవీస్ లో చూసినట్టు ఉంటాయి, అండ్ పెద్దగా థ్రిల్లింగ్ అనిపించవు, మొత్తం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ నరేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. మూవీ లెంత్ తక్కువే కానీ చాలా స్లోగా అనిపిస్తుంది, అంత బోరింగ్ గా తీసుకెళ్లారు. ఇంకా టైటిల్ ఎందుకు పెట్టా నాకు అర్థం కాలేదు. ఎంటీ పోలీస్ కి సినిమాకి సంబంధం ఏముందో నాకు అసలు అర్థం కాలేదు. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు ఎక్కడ కూడా మూవీ. ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్ కూడా ఏదో ట్విస్ట్ కోసం వాడుకున్నారు తప్ప అంత ఇంపాక్ట్ఫుల్ గా కూడా లేదు. పర్ఫార్మెన్స్ బాగుంది అంతే ఆమె, బట్ స్టోరీ పరంగా, ఎగ్జిక్యూషన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా మొత్తం అంతా కూడా ఫుల్ అవుట్డేటెడ్ అండ్ ప్రెడిక్టబుల్ వేలో చాలా వర్స్ట్ గా ఇది వెళ్ళింది. నాకైతే ఎక్కడ కూడా నచ్చలేదు మూవీ. నాకు ఎలా ఉన్నా పర్లేదు, తెలుగు డబ్బింగ్ ఉంటే చాలు అనుకుంటే మీ ఇష్టం, మరి మీ ఓపిక చూసుకోండి. నాకైతే నచ్చలేదు, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.